నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ క్యాప్సికమ్ అలాగే పచ్చిశనగపప్పుతో ఫ్రై. చాలా చాలా సూపర్గా ఉంటుందండి. రైస్లోకే కాదు, చపాతీ పుల్కాల్లో కూడా. మరి ఈ కాంబినేషన్తో అయితే ఒక్కసారి ట్రై చేయండి. గ్రేవీ కర్రీగా కాకుండా చక్కగా పొడి పొడిగా ఫ్రై లాగా. ఇష్టపడే వాళ్ళైతే కొంచెం మసాలా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లి మాత్రమే వేసుకున్నాను ఇందులో. మరి లంచ్ బాక్సుల్లోకి రైస్లో కలుపుకెళ్ళే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ విధంగా అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే. ఇక్కడైతే క్యాప్సికమ్ పచ్చిశనగపప్పు ఫ్రై కోసం అండి ఈరోజు క్యాప్సికమ్ 1/2 kg తీసుకున్నాను. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ 1/2 kgకి 3 వచ్చినాయండి క్యాప్సికమ్. అలాగే ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఒక 1/2 కప్ వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇలా ముక్క అంతా కట్ అయ్యేలాగా రావాలి. పచ్చిశనగపప్పు బద్దకు కట్ చేస్తే ముక్కల్లాగా అయిపోవాలి. చూసారు కదా. దీంట్లోకి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. అలాగే తాలింపు గింజలు, కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు నలుకొట్టి పెట్టుకున్నాను. రుచికి తగినట్లుగా ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా కారం. పచ్చిమిరపకాయ ఘాటు ఎక్కువగా ఉంటే కారం అవసరం లేదండి. మీరు ఇంకొక 2 పచ్చిమిరపకాయలు వేసుకోదలుచుకుంటే కారం స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. ఈ తాలింపులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు. లో ఫ్లేమ్లో ఉంచి తాలింపు అంతా వేయించుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఇక్కడ మరీ బ్రౌన్ కలర్లోకి అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. మూత తీస్తున్నాను 2-3 నిమిషాల తర్వాత. ఇక్కడ ఉల్లిపాయలంతా సాఫ్ట్ కలర్కి వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులోనే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసేసుకుంటున్నాను. పసుపు, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. పచ్చిశనగపప్పు కొంచెంగా ముందే ఉడికించుకొని ఉంటే మాత్రం చివరిలో వేసుకుంటే సరిపోతుంది. పచ్చిశనగపప్పు వేసిన తర్వాత 1 నుంచి 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచాలి. ఇక్కడ మూత తీసినానండి. 2 నిమిషాలు అయిపోయిన వెంటనే ఇప్పుడైతే ఇందులోకి నేను క్యాప్సికమ్ వేసేసుకుంటున్నాను. క్యాప్సికమ్ వేసిన వెంటనే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను. ఇంకా మూత తీస్తున్నాను. ఇక్కడ నేను చూడండి, క్యాప్సికమ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఫైనల్గా కారం చల్లేసి కొత్తిమీర చల్లేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా కట్ అయిపోతుంది, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను కారం చల్లేస్తున్నాను. చివరిగా కొంచెం కొత్తిమీర. ఇష్టపడే వాళ్ళైతే కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, క్యాప్సికమ్ పచ్చిశనగపప్పుతో ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి.
అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.